మనం అందరం కూడా ఒక రామదాసులమై అన్నమయ్యలమై మన గొంతును వినిపించడానికి జాతీయ సాహిత్య పరిషత్తు మరి మనందరిలో ఒక ఏకత్వాన్ని సాటి చెప్పడానికి ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి నేను మా గురువారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, కన్న లక్ష్మణరావు గారు వారి ఉపన్యాసాలు విందామని కుతూహలంతో ఉన్నారు. వాస్తవానికి మా సోదరుడు రవీంద్ర గారు కానీ, నందిసీన కానీ, మిగతా మిత్రులు వేదికల్లో ఉన్నారు. చాలామంది మిత్రులు వేదిక ముందు భాగంలో కవులు, పండితులు చాలామంది ఉన్నారు. పూర్వకాలంలో మనందరికీ తెలుసు, ఆలయాలు అనేవి విజ్ఞాన కోశాలు, ఒక విజ్ఞాన కేంద్రాలుగా ఉండేవి. గ్రంథాలయాల కన్నా ముందు దేవాలయాలు వినోదము, వికాసము, విజ్ఞానము, వివేకం మెచ్చుకోవడానికి అవి ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఉండేవి. మళ్ళీ ఆ పునర్వైభవ స్థితి రాజభాస్కర్ రెడ్డి లాంటి పెద్దలు, బాబురెడ్డి గారు కానీ, నరహరి జగ్గారెడ్డి గారు కానీ, ఇంకా వదాన్యులు ఎందరూ ఉన్నారు. మనమందరం కూడా అక్షరాలతో అక్షరయిస్తున్నాం. వారు లక్ష్మీపుత్రులుగా మనందరికీ నీడనిచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమందికి మనమందరం కూర్చోవడానికి గొప్ప ఏర్పాటు చేశారు. అంటే ఉదాహరణ చిత్తానంటూ వసతి కుటుంబం అన్నారు. వారు రాజభాస్కర్ రెడ్డి గారు ప్రజ్ఞాభారతిలో కానీ మిగతా అనేక ధార్మిక కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు ఇస్తారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేనున్నానని ముందుకు వచ్చేటువంటి హృదయ వైశాల్యం, చిత్త సంస్కారం, అటువంటి ధార్మిక వదాన్య బుద్ధి వస్తుంది. మరి మండు నిండలో అక్షరాల వసంతం వచ్చినటువంటి మీ అందరినీ చూస్తుంటాయి. రంగురంగుల ఉడతలు నేర్చి రామసేతు నిర్మించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఇంతమంది పండితులు పుంసుకోకిలు అంటారు, వాల్మీకులుగా అనిపిస్తున్నారు అంటారు. మరి ఎన్ని రామాయణాలు అవుతాయి, ఎన్ని వెంకటేశ్వర, ఎంతమంది అన్నమయ్యలు అవుతారు, ఎంతమంది త్యాగరాజులు అవుతారు. ఇలా మీ అందరికీ పెట్టుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు నిజంగా భక్తులందరూ చెప్పినట్టుగా తనను తాను పిలిపించుకొని తన గురించి తాను సూత్రాలు ఒక అన్నమయ్యను, రామదాసును, త్యాగరాజును పిలిపించుకొని తీసుకున్నట్టుగా రాముడి గురించి మనం ఎంత వర్ణించగలం? ఒక రామదాసు లాగా లేదా ఒక పోతనలాగా, మనం ఒక ముళ్ళలాగా ఎంతైనా చెప్పగలం. రాముడి గురించి ఎంత చెప్పినా తప్పే. సూర్యుడిని మనం అరచేతులు చూపించలేం. కాబట్టి మన ఆత్మతృప్తి కోసం చదువుతున్న కవుల్లో కానీ, మాట్లాడుతున్న వక్తల్లో కానీ ఒక ఆనందం, ఆ ఆనందం అనేది అద్వితీయమైన ఆనందం. తింటే వచ్చే ఒక అల్పమైన ఆనందం కాదు, వస్తువులు ఉంటే వచ్చేటువంటి పరిమితమైన ఆనందం కాదు. ఇది బ్రహ్మానందం. ఆనందాత్యవ కల్విమాని భూతాన్ని జాయించారు. అటువంటి ఏ ఆనందమైతే నిత్యము, శాశ్వతము, ధార్మికము, సనాతనమైన ఒక జీవధార ఏదైతే ఉందో అటువంటి ఆనందంలో మనం ఓడలాడుతాం. కాబట్టి ఇంత మండు టెంటల్లో అక్షరాల వసంతం కనిపిస్తుంది. మరి ఏంటంటే జాతీయ సాహిత్య పరిషత్ గురించి చెప్పారు. అలా మనం మన జాతిని, మన ధర్మాన్ని, మన రూట్స్ను మర్చిపోకుండా ఎందుకు భగవంతుడు మీరు చూడండి ఎక్కడ వెలుస్తారంటారు. స్వయంగా ఉన్న దేవాలయాలన్నీ కూడా కొంచెం స్థాయిలో ఒక పుస్తకాలు రాసింది కోట్ల నరసింహపల్లి గురించి. కొండగట్టు కానీ, నల్లగొండ కానీ, ఈ కోట్ల నరసింహపల్లి కానీ, తిరుపతి కానీ, ఇంకెక్కడన్నా యాదగిరి కానీ పైన ఎదుర్కొంటారు భగవంతుడు అంటే మనల్ని ఉన్నతీకరించడానికి, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని పైకి లేవడానికి తీసుకొచ్చిన స్వచ్ఛమైనటువంటి ఇటువంటి వాతావరణం కానీ ఇవన్నీ కానీ మన కరీంనగర్లో ఉన్నట్టుగానైతే నాకు అనిపించట్లేదు. ఇక్కడ ఎక్కడో రాముడి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అందరూ కూడా ఎంతో కొంత ఆ అన్నమయ్య గుణమో లేకుంటే రామదాసు యొక్క ఏ లక్షణం, ఏ చిత్త సంస్కారం మనలో ఏ కించిత్ ఉండరు. అందరూ ఇక్కడ ఇంతమందిని అంటే మణిరామలేదు వలైన మణి అంటారు కదా, పూలుగా కలిసి ఒక మాలగా మారినట్టు ఇంతమంది కవి కోకిలు ఒక చోట మరి వాళ్ళ పద్యాలుగా, పాటలుగా, వచనాలుగా, రకరకాలుగా వారి స్తోత్ర భక్తిని స్తుతిస్తూ భక్తిని సమర్పణ చేసుకోవడం అంటే మరి ఇంతకన్నా గొప్ప ఆనందం ఏముంటుంది? శ్రీరామనవమి ఒకరోజు ముందే వచ్చింది అనిపిస్తుంది. ఇవాళ ఇంతమంది మీ అందరి మధ్యన నాకు కూడా అవకాశం దొరకడం, మరి రామాయణంలో రామసేతు నిర్మాణంలో ఉడకగా అన్నట్టుగా మరి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాముని గురించి, రామాయణం గురించి, భారతీయ సనాతన సాంస్కృతిక ధర్మాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. అది పంచభూతాలు, నీళ్ళు, చెరుడు, ఆకాశం ఉన్నంత వరకు ఉంటుందని రామాయణంలో వాల్మీకి చెప్పినట్టుగా ఎవరో కొత్తగా వచ్చి రాముడు ఉన్నాడా లేదా నాసా వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన మన కర్తవ్యం ఏమిటి అంటే మన గురించి మనం అధ్యయనం చేయడం, రాబోయే తరాలకు
మన యొక్క సంస్కృతిని అందించడం మన ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. చిత్తశుద్ధిగా మన రూట్స్ ను, మన యొక్క సంస్కృతిని, విశ్వగుణమైనటువంటి భారతీయ సాంస్కృతిక జీవధారను మనకు ఒప్పుకోవాలి. మన నుంచి తరతరాలకు అందించి ఒక ఉపకరణంగా వారి జీవితాన్ని మలుచుకోవాలి. ఇంతకన్నా సార్థకత ఏమి ఉండదు కనుక అందరికీ శ్రీరామనవమి ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్.